మేము మీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ప్రోడక్ట్స్ చేస్తామండి. అది కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మీ రెసిపీ ఉన్నా కూడా మేము చేసి పెడతాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. శ్రీ పాదుకా ఫుడ్స్కి వెల్కము. మేము పచ్చళ్ళని తయారు చేసేటప్పుడు లేకపోతే పొళ్ళని తయారు చేసేటప్పుడు తెచ్చుకునేటటువంటి సరుకు, ముడి సరుకు ఈ విధంగా ఉంటుందండి. దాన్ని మేము క్లీన్ చేసేసి ఈ రకంగా వాటికి పచ్చిమిరపకాయలు అయితే కనుక వాటికి తొడాలు తీసేసి, ఇగో చూడండి, ఇన్ని పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసి మేము వాటిని ఒక గుడ్డ మీద ఆరేసి మొత్తం అంతా బాగా తుడిచి దాన్ని ఆరబెడతామండి. సన్నటి సెగలో ఎండలేనటువంటి ప్లేస్లో కొంచెం ఆరేటట్టు పెట్టి దాని తర్వాత వాటిని ప్రాసెస్లోకి వాడతామండి. దీని వలన మీకు వచ్చే ఉద్దేశము, సాల్ట్ రోస్టింగ్ ప్రాసెస్ మన పూర్వీకులు చాలామంది దాన్ని వాడారండి. ఇప్పటికి కూడా మనకు అటుకులకు కానీ మనమరాలకు కానీ తయారు చేసే విధానంలో మీరు శాండ్ రోస్టింగ్ కానివ్వండి లేకపోతే సాల్ట్ మెథడ్స్ వాడతారండి ఇవి. ఓకే, నేను సాల్ట్ రోస్టింగ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది ఫుడ్ గ్రేడ్, అది కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం శాండ్లో బై ఎనీ ఛాన్స్ క్లీనింగ్ కనుక సరిగ్గా అవ్వకపోతే మనకి అది ఇబ్బంది వచ్చేటటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ శాండ్ రోస్టింగ్లో మనము ఈ సాల్ట్ రోస్టింగ్లో మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది టెంపరేచర్ కంట్రోల్ అండి. టెంపరేచర్ కంట్రోలు, దాని తర్వాత లిమిటెడ్ క్వాంటిటీ, దాని తర్వాత మీరు తీసుకుని చేసేటటువంటి పదార్థం యొక్క టైము, మీకు ఏది ఈవెన్గా రోస్ట్ అయ్యేందుకు ఎంత టైం పడుతుంది కూడా ఒక గాజు పెట్టుకునేసి మీరు కంటిన్యూస్గా వాటితో పాటే ఉండాలండి. ఒక బెనిఫిట్ ఈ సాల్ట్ రోస్టింగ్ ప్రాసెస్లో హెవీగా సాల్ట్ వీటికి అటాచ్ అవ్వదండి. ఎందుకంటే కనుక హీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ మీకు దాని యొక్క ఏంటంటే కనుక సతర్క్ అంటాం కదా, మనము సతక్ అంటాం కదా, అంటే కనుక దానిపైన ఉండేటటువంటి చర్మానికి కానివ్వండి లేకపోతే ఆ పదార్థం యొక్క లోపలికి కానీ సాల్ట్ వెళ్ళదండి. ఇప్పుడు మీరు గమనించండి, ఇందాక నేను స్టార్ట్ చేసినప్పుడు కలర్కిను ఇప్పటి కలర్లో మీకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు క్యారీ ఆన్ కుకింగ్ ఉంటుంది కాబట్టేసి మనం ఈ క్యారీ ఆన్ కుకింగ్తో మంట ఆపేసి దాని తర్వాత మెల్లగా వీటిని కాసేపు రోస్ట్ చేసేసుకుని దాని తర్వాత పళ్ళెంలోకి ఇమీడియట్లీ తీసేసుకోవాలండి. సో ప్రతి పదార్థము చేసేటటువంటి ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టేసి మనము ఇండివిజువల్గా చేసుకుంటాం అనేటటువంటిది కరెక్ట్ ప్రాసెస్. మీరు ఒక మోస్తరు పెద్దగా ఉన్న చాలా వస్తువుల్ని ఈ సాల్ట్ రోస్టింగ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఇవి సాల్ట్ రోస్ట్ అయినటువంటి గ్రీన్ చిల్లీస్ అండి. ఇవి కాసేపు చల్లారేసిన తర్వాత మీరు గమనిస్తే కనుక కలర్లో ఎక్కడా చేంజ్ రాకుండా మనము సన్నటి సెగ మీద పెట్టాము. సో దట్ ద ఫ్రెష్నెస్ ఈజ్ ఇంటాక్ట్ అండ్ దెన్ దే ఆర్ నాట్ హైలీ సాల్టీ కోటెడ్. సో ఫైర్ కంట్రోల్ ఈజ్ ది కీ ప్రొసీజర్ అన్నమాట. థ్యాంక్ యూ. ఈ శాండ్ రోస్టింగ్ ప్రాసెస్లో ఈవెన్ పుట్నాల పప్పుని కూడా మేము ఒక సన్నటి సెగ మీద కాసేపు పెడతామండి. మాయిశ్చర్ ఏమన్నా ఎయిర్ నుంచి కనుక పికప్ అయితే కనుక అది మళ్ళీ డ్రై అయిపోయేసి అది మనకి చాలా క్రిస్పీ ఫామ్లో తయారైపోతుందండి. బట్టి నుంచి వచ్చినట్టు మనకి తయారైపోతుంది. అందుకని చెప్పి ఈ ప్రాసెస్ వాడతాము. అట్లాగే కరివేపాకు, మిగతా వస్తువులు కూడా కొంచెము ఈ హీట్ ట్రీట్మెంట్కి పెడతాము. సో దట్ మనకి మన పౌడర్ ఏదైతే తయారు చేసుకుంటున్నామో ఆ పౌడరు చాలా రోజులు ఉండేటట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, దాని తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో వాటిని మనము పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటామండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపెడతాను. మేము మీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ప్రోడక్ట్స్ చేస్తామండి. అది కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మీ రెసిపీ ఉన్నా కూడా మేము చేసి పెడతాము. థ్యాంక్ యూ. రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని కాసేపు చల్లారనిచ్చేసింది మనము వాటిని పౌడర్ కనుక పట్టుకుంటే వచ్చేటటువంటి ఫైనల్ రిజల్ట్.
ఉప్పు కొంచెం చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసేస్తే మీకు